audio jungle. పొద్దున్నుంచి నేను ఒక 8 గ్రామాలు తిరిగిన, ఇక్కడికి లాస్ట్కి ఇక్కడికి వచ్చిన. ఏ ఊరికి పోయినా కూడా ఇదే సంతోషం కనబడతా ఉంది, ముఖాల్లో చూస్తే ఒక ఆనందం కనబడతా ఉంది. ఇంతకుముందు ఎప్పుడన్నా ఏదైనా ప్రోగ్రాం పోతే ఈయన ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు లేచిపోదామా అన్నట్టు చూస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లో. కానీ ఎంతసేపు అయినా ఒక్క మనిషి కదలకుండా చిరునవ్వుతో ఇవాళ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. నేను 14 ఏళ్ళకెళ్ళి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా, అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నా. కానీ ఇంత సంతోషం, ప్రజలు ఇంత ఆనందంగా పాల్గొన్నటువంటి తొలి కార్యక్రమం ఈ రైతు బంధు కార్యక్రమం. జనరల్గా బెజ్జంకిలు ఎప్పుడైనా బోనాల పండుగ ఉంటే పిలుస్తుంటారు, అప్పుడప్పుడు పెద్దమ్మ పండుగ బోనాలు ఉన్నాయని ముదిరాజులు పిలుస్తారు, ఎల్లమ్మ పండుగ బోనాలు ఉన్నాయని మా గౌండ్లోళ్ళు పిలుస్తారు, లేకపోతే బీరప్ప పండుగ జాతర ఉన్నదని మా గొల్ల కురుమోళ్ళు పిలుస్తారు, పోషమ్మ పండుగ ఉన్నదని మా ఎస్సీలు పిలుస్తారు. కానీ ఏదన్నా ఒక పండుగ ఉంటే ఆ ఒక్క గల్లి మాత్రమే పండుగ ఉంటుంది. కానీ రైతు బంధు పండుగ మాత్రం బీరప్ప, పోషమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ అన్ని పండుగలు కలిస్తే ఎట్లా ఉంటుందో అంత గొప్ప పండుగ ఈ రైతు బంధు పండుగ నడుస్తూ ఉంది. ఎక్కడ పోయినా ఆనందం ఉంది. రైతుల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఇలా రైతుకు 4 అంశాలు కావాలి. రైతు రాజు కావాలంటే, రైతు సంతోషంగా బతకాలంటే రైతుకు 4 అంశాలు కావాలి. ఒకటి, రైతుకు పెట్టుబడి సహాయం కావాలి. రైతుకు మంచి 24 గంటల నాణ్యమైన కరెంటు కావాలి. రైతుకు మార్కెట్ యార్డుకు పోతే దళార్లు లేకుండా మద్దతు ధరకు తన ధాన్యాన్ని అమ్మి తొందరగా డబ్బులు కావాలి రైతుకు. 4వది, రైతుకు సాగునీరు కావాలి. కాలువల కింద నీళ్ళు వస్తే బంగారం లాంటి పంట పండించుకుంటాడు మా రైతు. ఈ 4గిట్లో పెట్టుబడి సహాయం ఇవాళ మీకు అందుతా ఉంది. 24 గంటల కరెంటు ఇప్పటికే మీకు వచ్చింది. మార్కెట్లో మద్దతు ధర మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పంటకు కూడా ఇవాళ మద్దతు ధర ఇస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా ఎప్పుడన్నా శనగలు కొన్నారా, కందులు కొన్నారా, పెసర్లు కొన్నారా, మినుములు కొన్నారా? ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఇచ్చి రైతుకు మార్కెట్లో ధర కల్పించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మార్కెట్లు అనేకమైన కొత్త మార్కెట్లు పెట్టాం రైతుకు దగ్గరగా ఉండాలని. ఇదే బెజ్జంకిలో ఇంతకుముందు మార్కెట్ లేదు, కరీంనగర్ దాకా పోవాల్సి వచ్చేది మనం. ఇవాళ బెజ్జంకిలోనే మార్కెట్ యార్డు పెట్టి ఇక్కడే పత్తి కొనుగోలు కేంద్రం పెట్టినాం, కందుల కొనుగోలు కేంద్రం పెట్టినాం, శనగల కొనుగోలు కేంద్రం పెట్టినాం, మక్కల కొనుగోలు కేంద్రం పెట్టినాం. మా బెజ్జంకి రైతులకు బెజ్జంకిలోనే మార్కెట్ యార్డును ఏర్పాటు చేసి మీకు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినాం. ఇలా ప్రతి విషయంలో రైతుకు మేలు చేస్తూ వస్తున్నాం. ఇవాళ రైతులకు ఎంత చేసినా తక్కువే. ఇవాళ రైతులకు ఎందుకు ఇంత మేలు జరుగుతూ ఉంది? కాంగ్రెస్ పార్టీ ఉండగా పంట పొలాల్లో పల్లేర్లు మల్పించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ రైతుల పంట పొలాల్లో కేసీఆర్ హయాంలో ఒక పండుగ వాతావరణం ఈరోజు నెలకొన్నది. వాళ్లకు మనకు అదే తేడా. అప్పుడు పాటలు రాసినాం కాంగ్రెస్ గవర్నమెంట్లో. పల్లె మనే రసమై బాలకృష్ణనే పాట పాడిండు, పల్లె కన్నీరు పెడుతుందని, పంట చేలల్లో పల్లేరు గాయలు మడుస్తున్నాయని. నాకు పాట రాదు కానీ మా రసమై మంచిగా పాడతాడు. సో అప్పుడు ఆ పాటలు పాడుకున్నాం. కానీ ఇప్పుడు ఆ సీను రివర్స్ అయింది. ఆ పాట తిరిగి రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ పంట పొలాల్లో బంగారం లాంటి పంటలు పండుతున్నాయి. పండగ వాతావరణం ఇవాళ నెలకొంటా ఉంది. ఇవాళ ఒక్కటొక్కటిగా మనం చేసుకుంటూ పోతున్నాం. ఇంకా చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే ఇవాళ రైతు ఎంత చేసినా తక్కువే. ఒక డాక్టర్ ఏమంటుండు, నేను డాక్టర్నని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఒక ఇంజనీర్, నేను ఇంజనీర్ అని చెప్పుకుంటున్నాడు. ఒక లాయర్, నేను ఒక లాయర్ని అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యే అంటున్నాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి, నేను ప్రభుత్వ ఉద్యోగిని అని భరోసా ఉంది. వీళ్ళకి పిల్లనీయమంటే మాత్రం తొందరగా ఇస్తున్నారు. అదే నేను వ్యవసాయం చేసే ఒక రైతుకు పిల్లనీయమంటే ఎవరైనా ఇచ్చినట్టుందరా? చిన్న చెప్రాసి నౌకరున్నా కానీ నౌకరికి తొందరగా పిల్లనిచ్చినట్టున్నారు. కానీ రైతుకు ఇవ్వమంటే మాత్రం వెనుక ముందు అయ్యే పరిస్థితి వచ్చింది. కారణమేంది? 70 సంవత్సరాల కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతు నడ్డి విరిగిపోయింది. రైతు బతుకు ఆగమైపోయింది. ఒక 50 ఏళ్ల కింద, ఒక 60 ఏళ్ల కింద పెద్దల్ని అడిగితే చెప్తారు. అప్పుడు ఏదన్నా సర్కారు నౌకరు వస్తే, ఊళ్ళే ఒక రైతుకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు ఏమన్నారంటే, గదేం నౌకరు చేస్తావురా భయ్, నువ్వు 40 ఎకరాల పట్టేదారు, నువ్వు 20 ఎకరాల పట్టేదారు, నీకు 10 ఎకరాల భూమి ఉన్నది, గా నౌకరు ఎందుకు నీకు అని ఒకప్పుడు హేళన చేసే పరిస్థితి ఉండేది. కానీ 60 ఏళ్లలో ఏమైపోయింది?
చిన్న చెప్రాసి నౌకరొచ్చినా మంచిదే కానీ నా కొడుకు నాలాగా రైతు కావద్దని రైతు కోరుకునే పరిస్థితి కల్పించిందంటే ఈ 60 ఏండ్ల కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాల పాలన. వాళ్ళు ఏ ఒక్క రోజు పట్టించుకోరు. అందుకే ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అడుగు రైతు కోసమే వేశాం. 17,000 కోట్ల రూపాయలతోని రైతులకు రుణమాఫీ చేశాం. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు బాయికాడ 24 గంటల కరెంటు ఈ రోజు రైతులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు తెలుసు బెజ్జంకిలో అప్పుడప్పుడు నాకు తోటపల్లి ఊరికెళ్ళి ఫోన్ వచ్చేది, ఊళ్ళో మనిషి చనిపోయిండు, శవాన్ని కాలేసినాం, బాయికాడ మేము స్నానం చేసి ఇంటికి పోవాలంటే కరెంటు లేదు, ఒక పావు గంట కరెంట్ వేపిస్తావా అని ఫోన్ చేస్తోంది. ఆ కరెంటు కోసం ఒక డిఈని ఎస్సీని బతిలాడంగా పగటి పూట పావు గంట కరెంట్ వేయడానికి పైరవ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. మనిషి చనిపోతే బాయికాడ స్నానం చేసి ఊళ్ళకి పోదామంటే కూడా కరెంటు లేనటువంటి పరిస్థితి ఒకనాడు ఉండేది. కానీ ఈరోజు కను రెప్పగొట్టినంతసేపు కూడా పల్లెటూరులో పోతలేదు, నీ వ్యవసాయ బావి దగ్గర కూడా కరెంటు పోని పరిస్థితి వచ్చింది. మనం కలలో కూడా ఊహించలే ఇంత మంచి కరెంటు 24 గంటలు వస్తుందని రైతు సోదరులు కలలో కూడా ఊహించినటువంటిది. ఇవాళ రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చుకున్నాం. అదేవిధంగా రైతుల కోసం 1000 కోట్ల రూపాయలతోని మండలానికి ఒక గోడౌన్ కట్టినాం. మన బెజ్జంకి కాడ 10,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ కట్టినాం. ఇవాళ ఎంత పంట పండినా కొంటున్నారు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్లను ఆధునీకరించినాం, కొత్త మార్కెట్లు ఏర్పాటు చేసినాం. ఒక్క బెజ్జంకి మండలానికి 18 కోట్ల రూపాయలు మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ ఒక్క మండలానికే శాంక్షన్ చేసినామంటున్నా. నాకు తెలిసి మండలం పుట్టినప్పటి నుంచి కూడా 18 కోట్లు రాలే బెజ్జంకి. కానీ మా శరత్ చెప్తుండు, ₹1 కోటి కూడా రాలేదట. మండలం పుట్టిన నాటి నుంచి ₹1 కోటి రాకపోతే ఈ 3 ఏళ్లలో మా రైతుల కోసం 18 కోట్ల రూపాయలు ఒక బెజ్జంకి మండలానికి శాంక్షన్ చేసినాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు. 2,000 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియామకం చేసి ప్రతి 5,000 ఎకరాలకు కూడా ఒక వ్యవసాయ విస్తరణ అధికారి వచ్చినాడు ఈరోజు మనకు. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్లు కానీ రైతు ఎన్ని స్ప్రింక్లర్ సెట్లు కావాలంటే అన్ని స్ప్రింక్లర్ సెట్లు ఇప్పుడు మేము శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక శాంక్షన్ అవుతూ వస్తున్నాయి. మరి ఈరోజు ఈ పెట్టుబడి సహాయం కొంతమంది అడిగినరు, సార్ ఇది ఒక్క పంటకే ఇస్తారా, ఈ ఒక్క ఏడాదే ఇస్తారా, ఎట్లా ఇస్తారు అని అడిగింది. రైతు ధైర్యంగా ఉండొచ్చు, ప్రతి పంటకు ఇస్తాం, ప్రతి సంవత్సరం ఇస్తాం. రైతు జీవితం బాగుపడేదాకా కూడా ఈ రైతు బంధు పథకం కొనసాగుతుంది, నిరంతరం కొనసాగుతుంది. ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇందాక నేను రామంచ ఊర్లో ఉంటే చిన్నకోడూరు మండలంలో మాట్లాడుతుంటే నర్సయ్య అనే ఒక రైతు లేచి నిలబడి మాట్లాడింది. ఏమన్నాడు నర్సయ్య అంటే, ఆయన 70 ఏళ్ళు ఉంటాయి సార్, నిజాం కాలంలో భూమి శిస్తు కట్టకపోతే నడుం మీద రాళ్లు పెట్టి ముక్కు విండి భూమి శిస్తు వసూలు చేసిండ్రు అప్పటి కాలంలో అని చెప్తా ఉండే నర్సయ్య చెప్పిండు నాకు. అంటే అప్పుడు రైతు భూమి దున్నుకుంటే ప్రభుత్వానికి శిస్తు కట్టిండు. అదే కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నీటి తీరువా వసూలు చేసినారు, భూమి శిస్తు వసూలు చేసినారు, పాసు పుస్తకం కోసం డబ్బులు వసూలు చేసినారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దానికి రివర్స్గా ఈరోజు రైతు దగ్గరికే వచ్చి ఎకరానికి 8,000 రూపాయలు మీ ఊర్లో వచ్చి మీ చేతిలో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీకు బాగా తెలుసు, ఇదే బెజ్జంకిలో క్రాప్ లోను కావాలని బ్యాంకు చుట్టూ తిరిగితే అప్పు ఇవ్వడానికి కూడా 10 సార్లు తిప్పించింది. ఆ అప్పు సమయంలో పుట్టకపోతే మనం మళ్ళీ ₹3 మిట్టికో ₹5 మిట్టికి తెచ్చుకొని ఈ బ్యాంకుల క్రాప్ లోన్ వచ్చినాక అప్పు కట్టుకునేటువంటి పరిస్థితి. అప్పు కూడా పుట్టలే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, అప్పు కూడా ఇప్పియలేని కాంగ్రెస్ నాయకులు ఇవాళ రైతు బంధు పథకాన్ని విమర్శిస్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండు, అయ్యా కేసీఆర్ నువ్వు 4 ఏళ్ళు ఏం చేసినావు, ఇప్పుడే ఇస్తున్నావా అంటుండు. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, నువ్వు 4 ఏళ్ళు ఏం చేసినావు అని నన్ను అంటున్నావు, మరి 70 ఏళ్ల నుంచి నీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నా. 70 ఏళ్ల నుంచి ఎన్నడన్నా మీరు రైతు గురించి ఆలోచించుంటే రైతుకు ఈ పరిస్థితి వచ్చేదాన్ని నేను అడుగుతా ఉన్నా. ఎస్, ఈ 4 ఏళ్లలో మేము చాలా పనులు చేసినాం. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి చెరువును కుంటను బాగు చేసినాం. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుకు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చాం. 17,000 కోట్ల రూపాయలు అప్పులు మాఫీ చేసినాం. 1,000 కోట్ల రూపాయలతోని మండలానికి ఒక గోడౌన్ కట్టినాం రైతు కోసం. ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
రైతు బంధు పథకం కింద ప్రతి రైతుకు ఎకరానికి 8,000 ఇస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి 1 కోటి ఎకరాల మాగానిగా ఇవాళ తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం మారుస్తా ఉంది. ఇందాక మా రసమయ్య చెప్పిండు, ఇదే బెజ్జంకి మండలానికి ఒక్క బోరు పడది, ఒక బాయి పడది, భూమున్నా కూడా కూలీలుగా మట్టి పనికి ఉపాధి హామీ పనిలో మా రైతులు పోయింది. 20 ఎకరాల పట్టేదారు పొద్దుగా లేచి గడ్డపారలు పాలలు పట్టుకొని మట్టి పనికి పోయే పరిస్థితి ఈ బెజ్జంకి మండలంలో ఎందుకు వచ్చింది? ఈ గన్నేరువరం మండలంలో ఎందుకు వచ్చింది? మీరు కాలువల కింద నీళ్లు ఇచ్చుంటే, మీరు ప్రాజెక్టులు పూర్తి చేసుంటే మా రైతులకి కష్టం వచ్చేదాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కనుక, మీ దయతో నేను నీళ్ల మంత్రి అయినా కనుక రాత్రింబవళ్ళు పనిచేసి మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తి చేసినాం. రెడీగా ఉన్నది మిడ్ మానేర్. రేపు మిడ్ మానేర్ నుంచి మన బెజ్జంకిని మండలానికి నేను మనకొండూరు మొత్తం 1,00,000 ఎకరాలు ఇస్తా, కానీ ఇలా బెజ్జంకి వచ్చిన కనుక బెజ్జంకిలో చెప్తున్నా. ఈ ఒక్క బెజ్జంకి మండలానికి 20,000 ఎకరాలకు కాలువల కింద నీళ్లు ఇవ్వబోతాం. 15,000 ఎకరాలు మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వస్తుంది, మిడ్ మానేర్ నుంచి ఇంకో 5,000 వస్తుంది. 20,000 మనకు, గన్నేరువరంలో ఇంకో 11-12,000. అంటే పాత బెజ్జంకి మండలం 32,000 ఎకరాలకు కాలువల కింద నీళ్ళు ఇచ్చుకోబోతాం. ఎక్కువ దూరం కూడా లేదు అది, బహుశా ఇంకా 3 నెలల్లో 4 నెలల్లో. దసరకు 1 నెల యువతలకో, దసరకు 1 నెల అవతలకో నీళ్లు వచ్చేది ఖాయం. బ్రహ్మాండమైనటువంటి పంటలు మీ దగ్గర పండేది కూడా ఖాయం. నేను ఈ మధ్య మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి పోయినప్పుడు మా నిరంజన్ రెడ్డి గారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉంటారు. పోతా ఉంటే ఒక దగ్గర బుద్ధారం అనే ఊరు దగ్గర ఆపిండాను. ఆపి ఆ బుద్ధారం పెద్ద చెరువును చూపించినారు. చూపించి నీళ్ళు వచ్చినాయి. కల్వకుర్తి ప్రాజెక్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి పూర్తి చేస్తే నీళ్ళు వచ్చినాయి, మంచి పంటలు పండుతున్నాయి, కానీ ఈ చెరువును జర పెద్దగా చేయాలని చూపించింది. 2 దిక్కుల గుట్టలు ఉన్నాయి, ఒక్క కట్ట పోస్తే మా చెరువు కెపాసిటీ పెరుగుతుంది, ఈ చిన్న పని చేపియవా నన్ను ఆపి అడిగిండు మా నిరంజన్ రెడ్డి గారు. నేను అది చూసి తప్పకుండా చేయిస్తానని మాట్లాడి కట్ట మీద నుంచి వెనక్కి వస్తా ఉంటే ఆనంగా ఆ కింద పొలాలకెళ్ళి 15-20 మంది రైతులు ఉరుక్కుంటా కట్ట మీదకి వచ్చింది. దగ్గరికి వచ్చి నమస్కారం సార్ అని చాలా సంతోషంగా మురుపంగా మాట్లాడుతుంటే ఏం పేరయ్యా నీ పేరు అని అడిగిన. తెనుగు రాములు సార్ అన్నాడు. మరి ఏం చేస్తావు రాములు, నీకు ఏమైనా భూమి ఉన్నదా అని అడిగిన. ఉన్న సార్, ఈ బుద్ధారం పెద్ద చెరువు కింద నాకు 2 ఎకరాల భూమి ఉన్నది. ఇవాళ కేసీఆర్ సర్కార్ వచ్చినాక, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు వచ్చినాయి, అచ్చు కట్టి 2 ఎకరాలు కూడా నాట్లేసుకున్నా సార్ అన్నాడు. అన్నాక నేను అడిగిన రాములను, మరి ఇంతకుముందు నువ్వు ఏం చేద్దువు రాములు అని అడిగిన. సార్, ఇంతకుముందు నేను హైదరాబాద్కు బతకపోయినా, ఎల్బీ నగర్ చౌరస్తాలో ఒక అడ్డకూలిగా 5 సంవత్సరాలు పనిచేసిన, పొద్దుగాళ్ళొచ్చి ఎవరు పనికి తీసుకపోతే వాళ్ళ దగ్గరికి పనిచేస్తోని భార్య పిల్లలకి అన్నం పెట్టుకొని హైదరాబాద్లో కూలీగా బతికిన సార్ అన్నాడు. మరి ఉంటావా రాములు, మళ్ళీ హైదరాబాద్ పోతావా అని అడిగాడు. అంటే రాములు ఒక మాట గుక్క తిప్పకుండా అన్నాడు, అగో నేనెందుకు పోతా సార్, నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు అన్నాడు. ఆయన తెనుగు రాములు కదా, చేపల ముచ్చట కూడా చెప్పిండు. ఎందుకంటే ఆ బుద్ధారం చెరువులో ఆయనకు వాటా ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది కదా ముదిరాజులకు, అందులో వాటా ఉంటుంది కనుక నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు, ఇక నేనెందుకు పోతా సార్ హైదరాబాద్కు అన్నాడు. నేను ఆ మాట విన్నప్పుడు నా మనసులో కదిలింది, నా సిద్దిపేట జిల్లాలో నా బెజ్జంకిలో ప్రతి నోట రాములు మాట వినాలనేటువంటిది నా మనసులో కలిగింది. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు, తప్పకుండా ఇంకొక 6 నెలలకో 3 నెలలకో ఏడాది లోపల మీ అందరి నోట ఆ తెనుగు రాములు మాట వింటామని చెప్పి నేను మనవి చేస్తాను. ఆ రోజు వస్తుంది. రేపు మన గన్నేరువరం చెరువు కానీ, తోటపల్లి చెరువు కానీ, బెజ్జంకి చెరువు కానీ, మన గాగిలాపూర్ చెరువు కానీ, ప్రతి చెరువును కూడా రేపు నీళ్లతో నింపుకుంటాం, ప్రతి గుంట నింపుకుంటాం. రేపు ఆ బంగారం లాంటి పంటలు కూడా పండే రోజు మన దగ్గరలో ఉంది. సో అట్లా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ఈ రైతు బంధు పథకం మరి మా రసమయ్య చెప్పిండు, దయచేసి ఈ డబ్బును మాత్రం జాగ్రత్తగా కాపాడాలి. మా మొగోళ్ళు మన మీదనే ఎక్కువ అందరూ అంటున్నారు, ఓకే మనకు కూడా పౌరుషం రావాలి. అక్క జిల్లాలో చేతికి పోతే బరాబర్ పోతాయట, కానీ మనమే కింది మీద చేస్తామంటున్నారు. చేస్తామా? నేను ఒక్కటే కోరుతున్నా మీ అందరినీ, మంచిగా ముడుపు కట్టండి. ఈ 4,000 రూపాయలు బ్యాంకుకు పోయి తెచ్చుకొని ముడుపు కట్టుండి. అంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, చినుకు వడక ముందే మీ చేతిలో డబ్బులు ఉండాలి అనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ డబ్బులు బ్యాంకులకు పోతే కూడా
ఒక్క రూపాయి పట్టుకోరు, పాత ఖాతాలో జమ చేసుకోరు. బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినాం, మీరు పోగానే చెక్ ఇయ్యంగానే మీ చేతిలో పైసలు పెడతారు. డబ్బులు తెప్పించి రెడీ పెట్టిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ డబ్బులు తెచ్చుకొని మంచిగా ముడుపు కట్టండి. వాన పడ్డాక విత్తనం కొనాలంటే, ఎరువు బస్తాలు కొనాలంటే, లేదు ట్రాక్టర్తో దుక్కి దున్నాలంటేనే ముడుపు ఇప్పాలే, ఆ డబ్బు ఖర్చు పెట్టాలి. అంతకు మించి ఒక్క రూపాయి కూడా వేరే దానికి వాడదు. ఈ 4,000తో మీరు 40,000 పంట వండియాలి రేపు. ఈ 4,000తోని 40,000 రూపాయల పంట వండినాక గప్పుడు దావత్ చేయండి, అప్పుడు ఏమనేది లేదు. కానీ ఇప్పుడు 4,000 మాత్రం ఒక్క రూపాయి ముట్టేది లేదు. ఎందుకంటే ఈ పథకం రైతు బతుకులో మార్పు రావాలి, రైతు జీవితంలో ఒక వెలుతురు రావాలని ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు చేసింది. కానీ బాధ కలిగేది ఏంటంటే, జనరల్ ఎవరమైనా ఎంత పగోడైనా ఒక మంచి పని చేస్తే అది మంచిని మంచి అంటాం. మనం మంచి పనిని మెచ్చుకుంటాం. వాడు పగోడైనా శత్రువైనా పాలోడైనా మంచిని మంచి అంటాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ సంగతి అయితే నాకు అర్థమవుతుంది. ఈ పనిలో ఏమైనా తప్పున్నదే? 12,000 కోట్ల రూపాయలు రైతులకు ఈ దేశంలో ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పిన నాయకుడు ఉన్నాడా? రైతు బంధు పథకం ఇస్తే దీని మీద పొన్నం ప్రభాకరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిడుతున్నారు కేసీఆర్ గారిని. ఎందుకు తిడుతున్నారో నాకైతే అర్థమైంది. మనం ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, మా అక్క చెల్లెలకు ఇబ్బంది కావద్దు, మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తామని చెప్తే, మిషన్ భగీరథ వద్దు, గిన్ని పైసలు ఖర్చు పెట్టుడు ఎందుకు అంటారు. అంటే 70 ఏళ్ళకెళ్ళి మా అక్క చెల్లెలు బిందెలు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి. రేపు కూడా ఇట్లే బతకాలట కాంగ్రెస్ వాళ్ళకి. అయిపోయింది, బెజ్జంకి పని కూడా దగ్గర పడ్డది. ఇంకొక 10-15 రోజులు అయితే మీ ఊరూరికి నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. మిషన్ భగీరథను తిట్టారు, చెరువులు మంచిగా చేస్తే తిట్టారు, 24 గంటల కరెంట్ ఇస్తే కరెంట్ ఎందుకు మేము అడిగినామా వద్దు వద్దంటారు కాంగ్రెస్ వాళ్ళు. కరెంట్ వద్దంటారు, మంచినీళ్ళు వద్దంటారు, ప్రాజెక్టులు కడతామంటే ప్రాజెక్టులు ఆపాలని కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టులకు అడ్డం పడతారు. అయ్యా మేము రైతులకు ఎకరానికి 4,000 ఇస్తామంటే గీ పైసలు ఏమద్దు, గింతే ఇస్తావా, గిన్ని రోజులు ఎందుకు ఇయ్యలే అని దీనికి కూడా అడ్డం పడే ప్రయత్నం చేస్తారు. ఇదేం కాంగ్రెస్ నాకైతే అర్థమవుతుంది. అందుకే ఇవాళ ఏమైతుంది, కేసీఆర్ గ్రాఫ్ ఏమో రోజు రోజుకు పెరుగుతున్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రాఫ్ ఏమో రోజు కింద పడిపోతున్నది. నిన్న హుజూరాబాద్కు మెదక్కు కేసీఆర్ వస్తే అపూర్వమైనటువంటి స్వాగతం ప్రజలు తెలుపుతా ఉన్నారు. కేసీఆర్ గారి ఇమేజ్ ప్రజల్లో పలుకుబడి ప్రజల దీవెన రోజు రోజుకు పెరుగుతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లూజర్ అయిపోయాడు. ఆయన ప్రజలు ఇడిచిపెట్టు, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులే రోజొక్కడు పార్టీలకు వెళ్ళిపోతుండు. రోజొక్కడు ఉత్తమ్ కుమార్ పనితీరు బాగలేదంటున్నారు, నీ పద్ధతి బాగలేదంటున్నారు, నువ్వు నీ వ్యవహారం బాగలేదని చెప్పి స్వంత పార్టీ నాయకులు ఆయన తిట్టే పరిస్థితున్నది. ఇంకా కూడా వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. సరే వాళ్ళకి కానీ కాకపోని ఇవాళ మేము మీకు జవాబుదారి. కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళకి ఎంతసేపు కుర్చీలు కావాలి, వాళ్ళకి అధికారం కావాలి. కానీ టీఆర్ఎస్ పార్టీకి మాకు మీ దీవెనలు కావాలి, ప్రజా సేవ కావాలి తప్ప మాకు కుర్చీలు ముఖ్యం కాదు. ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో, తెలంగాణ కోసం జైళ్ళలో పడ్డాం, దెబ్బలు తిన్నాం, తెలంగాణ కోసం పోరాటం చేసినాం. ఇగో ఇదే సీను ఆ రోజు పెండ్లైనాక 3 రోజులకు తెలంగాణ కోసం జైలుకు పోయిండు మన బెజ్జంకి కోమట్ల సీను. ఎంతమంది కొట్లాడినట్లా, ఎన్నో పోరాటాలు చేసినాం మనం. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిందని చెప్పి మేము ఊకుంటున్నామా? ఆ ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నాం. తెలంగాణలో ఏ రైతులైతే 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణ కావాలన్నారో ఇవాళ ఆ తెలంగాణ కోసం మనం పనిచేస్తా ఉన్నాం. అందుకే ఇవాళ మన ప్రభుత్వ పనితీరును దేశమంతా మెచ్చుకుంటున్నది. ఎక్కడో బీహార్లో ఉండే ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ గారు వచ్చి మీ మిషన్ భగీరథ సూపర్ అన్నాడు, మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అద్భుతం అని చెప్పి బీహార్ ఉప ముఖ్యమంత్రి వచ్చి మెచ్చుకొని పోయింది. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రేవన్న, అయ్యా మీ గొర్రెల పథకం చాలా బాగుంది, మా ముఖ్యమంత్రి గొల్ల కుర్మానైనా మా ఓనికి అంత ఆలోచన రాలే, కేసీఆర్ నువ్వు గొప్ప పని చేసినావని గొంగడి కప్పిపోయిండు కర్ణాటక మంత్రి రేవన్న గారు. ఇంకొక ఆయన పంజాబ్ లో ఒక మంత్రి ఉంటాడు సిద్ధు, అది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. ఆయన వచ్చి మన మైనింగ్ పాలసీని చూసి, మన ప్రభుత్వ పనితీరును చూసి చాలా బాగా పనిచేస్తుంది ఈ గవర్నమెంట్ అని పంజాబ్ లో ఉండే వచ్చే మంత్రి మెచ్చుకొని పోయింది. ఆయన సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు అని ఉంటారు. ఈ దేశం మొత్తానికి పెద్ద ఆయన, ఏది నీటిపారుదల రంగంలో ఈ దేశానికి పెద్ద సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్. ఆయన మన కాళేశ్వరం ప్రాజెక్టు చూసి ముక్కు మీద వేలేసుకున్నాడు. అరే ఇంత బాగా పనిచేస్తున్నారా, ఇంత అద్భుతంగా పనిచేస్తున్నారా, ఇంత రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారా,
ఇంత బాగా టెక్నాలజీని వాడుతున్నారు, మీకు నమస్కారం, మా సిడబ్ల్యూసి ఇంజనీర్లను నేర్చుకోవడానికి ఇక్కడ పంపిస్తా అని చెప్పిపోయింది. అంటే దేశమంతా మన ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం నొచ్చుకుంటున్నారు. వీళ్ళ మనసు నొచ్చుకుంటున్నది, ఓర్వలేకపోతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. దేశం ఇవాళ మనది మనం చెప్పుకుంటే తప్పు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి వచ్చి ఎందుకు మెచ్చుకోవాలి? గా పంజాబ్ కాంగ్రెస్ మంత్రి వచ్చి ఎందుకు మెచ్చుకోవాలి? గా బీహార్ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఎందుకు మెచ్చుకోవాలి? వాళ్ళు మన పార్టీ, మన రాష్ట్రమా? వాళ్ళు వచ్చి మన పని చూసి మెచ్చుకొని పోతుంటే ఈ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకు, ఈ పొన్నం ప్రభాకర్ కు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం మనసు నొచ్చుకుంటా ఉన్నారు. సరే, మీరు నొచ్చుకున్నా, మీరు లొల్లి పెట్టినా, మీరు ఏం చేసినా మేము ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రజాసేవలో ఉంటాం. తప్పకుండా మా ప్రజల మనసులను గెలుచుకునే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఒక్క కార్యక్రమం చెప్పాలన్నా నేను పెరగందేమున్నది మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి విషయంలో ఒక అభివృద్ధి సాధించినాం. ఏ రంగంలో చూసినా ఇవాళ పైకి పోతున్నాం తప్ప కిందికి పోతలేం. 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసినాం. 4 కేజీలు ఉన్న బియ్యాన్ని 6 కిలోలు చేసినాం. పేద పిల్లలు సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు మెస్ ఛార్జీలను రెట్టింపు చేసుకున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్లను 150, 200 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉంటే 840 ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లను పెంచుకున్నాం. వ్యవసాయ దిగుబడులు పెంచుకున్నాం. గ్రామ పంచాయతీలు పెంచుకున్నాం. మండలాలు పెంచుకున్నాం. మున్సిపాలిటీలు పెంచుకున్నాం. జిల్లాలు పెంచుకున్నాం. అన్ని రంగాల్లో పెరుగుదలనే ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి. అట్లా ప్రతి రంగంలో కూడా ఒక గుణాత్మకమైనటువంటి మార్పును మన ప్రభుత్వం తీసుకొచ్చింది. తగ్గినవి కూడా ఉన్నాయి, కొన్ని తగ్గలేదా? తగ్గినవి కూడా ఉన్నాయి. కరెంటు కోతలు తగ్గినాయి. పేకాట క్లబ్బులు తగ్గినాయి. గుడుంబా తగ్గింది, తగ్గలేదా? ఎరువుల కొరత తగ్గింది. విత్తనాల కొరత తగ్గింది. అవినీతి తగ్గింది. ఈరోజు పారదర్శకత పెరిగింది. ఇది మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. కాంగ్రెస్ వాళ్ళంటే గుడుంబ, గల్లీకో పేకాట క్లబ్బు, ఎరువుల కొరత, విత్తనాల కొరత, కరెంటు కోత ప్రతిరోజు సమస్యనే. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరెంటు ఒక సమస్య, టిఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు ఒక సౌకర్యం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంచినీరు ఒక సమస్య, టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచినీరు ఒక సౌకర్యం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోడ్లు ఒక సమస్య, మోచేతులోతు గుంతలతో రోడ్లుంటే ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్లు ఒక సౌకర్యం. అట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. ఈ రకంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మరి మా రసమై నన్ను బెజ్జంకి పిలిచిందంటే ఉత్తగిడిచిపెట్టాడు. ఏదో ఒకటి నన్ను ఫిక్స్ చేసే తోలుతాడు. ఇడికెళ్ళి నన్ను ఒప్పించి జనం ముందు చెప్పనీయకుండా దొలడు. చెప్పక తప్పది ఆ మనిషి మంచితనం. మరి ఆయన కోరినట్టు మా అక్క చెల్లెలకు మంచి రైతు బజార్ కావాలన్నాడు. ఆయన కోరిక మేరకు 1 కోటి రూపాయలతోని మంచి రైతు బజార్ కూడా శాంక్షన్ చేస్తాం. గతంలో ఒక మినీ ట్యాంక్ బండ్ కూడా నేను మాట ఇచ్చిన, అది ఇంకా నేను జీవో వెళ్ళలేదు. ఒక్క 2-3 రోజుల లోపల బెజ్జంకి పట్టణానికి మీ చెరువును సుందరీకరణ చేయడానికి 2.5 కోట్ల రూపాయలు బెజ్జంకి 1 వారం లోపల జీవో ఇస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా బెజ్జంకిలో మా గుడి ఒకటి ఉన్నది. ఇంకొకటికి ప్రైమరీ స్కూల్ కూడా ఒకటి కూలిపోతున్నది. ఒక ప్రైమరీ స్కూలు, ఒక గుడి 2 బాకీ ఉన్న నేను మాట ఇచ్చినాయి. తప్పకుండా ఆ 2 కూడా మీ మండలానికి అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఎల్లవేళలా నాకు ఎంత వీలైతే అంత మీ మండలం కోసం నా శాయశక్తుల కృషి చేస్తాను. మా రైతులతో కూడా ఒక చిన్న మనవి ఉంది. నాకు ఇంకొక 280 ఎకరాల భూమి కావాలి. నేను మీకు 20,000 ఎకరాలు బారిచ్చాలంటే బెజ్జంకిలో నాకు ఇంకొక 280 ఎకరాల భూమి మా రైతులు ఇవ్వాలి. కొద్దిగా మా జాయింట్ కలెక్టర్ గారు తొందరగా భూసేకరణ చేస్తాడు. మా హుస్నాబాద్ ఆర్డీఓ కూడా వచ్చిండు. డబ్బులు ఇస్తాం మేము. కానీ ఆ 280 ఎకరాలు మీరు ఇస్తే ఇక మీరు ముందుకే పోతారు. ఇక వానకాలం వచ్చిందంటే విత్తనం వేయాలంటే మా రైతన్న ముఖాన్ని మొగులుకు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. మీరు నేలకేసి దుక్కి దున్నండి, వెనక నుంచి నీళ్లు మేము బారిస్తాం. వానతో సంబంధం లేదు. కాలం అయిందా, కాలం కాలేదా అని చూడాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం నీళ్ళు వస్తాయి. కాలం అయిందా కాకపోయినా కాలంతో నిమిత్తం లేకుండా కాళేశ్వరం ద్వారా మిడ్మానేరుకు నీళ్లు తెస్తాం. మిడ్మానేరు ద్వారా ఈ బెజ్జంకి, గన్నేరువరం, మానకొండూరు నియోజకవర్గంలో 70,000 ఎకరాలకు కాలువల కింద నీళ్ళు ఇస్తాం. మనకు జనరల్గా ఇది ఊహకందది. కాలం అయితేనే చెరువు నిండుతుందేమో, కాలం అయితేనే విత్తనం వేస్తామేమో అనుకుంటాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కాలంతో సంబంధం లేకుండా, అంటే గోదావరి నదిలో అంత నీళ్లు ఉంటాయి. ఎక్కడో మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో
ఎక్కడో వర్షం పడితే ఆ నీళ్లు మన గోదావరిలో ప్రవహిస్తూనే ఉంటాయి. సో మన బెజ్జంకిలో కాలమైనా కాకపోయినా, కరీంనగర్లో వాన పడ్డా పడకపోయినా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి. 2 పంటలు పండించుకొని ఒక కోనసీమలాగా మన బెజ్జంకి మండలాన్ని మార్చుకుంటాం. సో అట్లా మన మండలం చక్కగా రేపు భవిష్యత్తు ఉంటుంది. కానీ ఒక్క మనవి మీతోని ఎక్కువ చెప్తున్నట్టున్నా, నాకు కూడా ఇంకోటి పోయేది ఉన్నది. భూములు అమ్ముకోకండి దయచేసి. మన ఈ బంగారం లాంటి భూములు, బెజ్జంకి భూములు, నల్లరేగడి భూములు ఉన్నాయి, మంచి చెలక భూములు ఉన్నాయి. ఒక్కసారి నీళ్ళు వస్తే అద్భుతమైన పంటలు పండే భూములు ఈ బెజ్జంకి మండల భూములు. ఇప్పుడు జర ధరలు తక్కువ ఉన్నాయి, రేపు నీళ్ళు వస్తే డబుల్ అయిపోతాయి ధరలు. ఎంత కష్టం వచ్చినా జర భూములు మాత్రం కాపాడుకోండి. రేపు రైతే రాజయ్యే కాలం దగ్గరలో ఉంది. రైతు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అందువల్ల మీరు మాత్రం భూములను మాత్రం ఎవరు ఇప్పుడు వస్తారు, ఇక ఆంధ్రాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తారు. నీళ్ళు వస్తాయంటే మనకంటే మొదలెచ్చుకుంటుంటారు భూములు. మొన్న ఒక ఆయన వచ్చింది నా దగ్గరికి, ఒక 100 ఎకరాలు కొంటే మేము ఈ ఏరియాలు ఇప్పిస్తావే అని వచ్చాడు. ఇక పేరు చెప్తామని అనుకుంటారు అనుకో, ఓ పెద్ద డాక్టర్ హైదరాబాద్లో. ఏం డాక్టర్ సార్, మరి మా ఏరియా మీద నీకు మోజుపడ్డది ఏం సంగతి అన్న అంటే, ఏం లేదు ఇప్పుడే నీళ్ళు వస్తున్నాయట కదా కాళేశ్వరం, ఇక జర అయితే ధరలు బాగా పెరుగుతాయట, ఇప్పుడే కొనుక్కుంటా ఒక 100 ఎకరాలు ఇప్పిస్తావా అన్నాడు. బిడ్డ మేమే దొరికినా, మా గరీబ్ గాళ్ళం, మా దగ్గర దొరికేది లేదు, ఇక్కడ అమెటోళ్ళు నేర్పమని చెప్పిన. ఇక కానీ తెలుసు అంటే నా దగ్గరికి ఒక డాక్టర్ వచ్చింది, కానీ ఇంకా చాలా మంది తిరుగుతున్నారు ఇటు మొక్కార. దయచేసి భూములు అమ్మకండి, భూములు కాపాడండి. మంచి భవిష్యత్తు మనకున్నది. మంచి ముఖ్యమంత్రి ఉన్నారు, ఇలా ఒక రైతు బిడ్డ ఉన్నాడు. రైతుల భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా భూమిని మాత్రం నమ్మండి, భూమిని నమ్ముకొని భూమిని కాపాడుకోండి. మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తును కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. జై తెలంగాణ. ధన్యవాదాలు. నేను చెప్పలేదా అన్న ఒక్కటి అడిగితే 4 ఇస్తాడని చెప్పిన గది హరీష్ అన్న మనసు గంతే. చెప్పకుంటేనే అన్నీ ఇస్తాడు. అవసరాన్ని గుర్తు పెట్టుకొని, నాకు తెలిసి నేను ఒక 20-25 సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ ఉన్నా. అన్నెంబడి కూడా నేను 20 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా. చిన్నపిల్లగా అన్నప్పటి నుంచి కూడా కలిసి తిరిగినటువంటి జీవితం ఉన్నది. పేదవాడు కనబడితే చాలు మనసు నిండా పెట్టుకుంటాడు. మాట ఇచ్చిందంటే మడమ తిప్పడు. నేను ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నారంటే, రేపు పొద్దుగాల అందరు సిద్దిపేటకు పోయి చూసి వస్తా ఉన్నారు. రానున్న భవిష్యత్తులో అన్నగారి ఆశీస్సులతోని బెజ్జంకి, సిద్దిపేటలో వచ్చి బెజ్జంకి చూసిపోయే విధంగా ఇది గొప్పగా అభివృద్ధి జరుగుతుంది అన్న ఆశీస్సులతో అన్నటువంటి నమ్మకం నాకు కలిగింది. ఇంత గొప్ప అన్న మాకు వాస్తవంగా ఏంటంటే, నేను అడగవలసిన అవసరం లేదు. ఇది అన్న మండలము, ఇది అన్ననే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాడు, నా చేత ఈ పనులు చేపిస్తా ఉన్నాడు. ఇంత గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని మాట. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.